మీరు ఇప్పటివరకు ధ్యానం చేయడం తప్పుగా చేస్తున్నారు. మనస్సు ఖాళీగా చేయడం ధ్యానం కాదు. ధ్యానమంటే మనస్సును మనం చూడడం. మనస్సు లోపల వేల ఆలోచనలు వస్తాయి, కాని వాటిని చూసే ఒక శక్తి ఉంది. ఆ శక్తే మీ ఆత్మ. ధ్యానమంటే ఆ ఆత్మను తెలుసుకోవడమే. మొదటి అడుగు స్థానం. నిశ్శబ్దమైన స్థలంలో పద్మాసనంలో కూర్చోండి. వెన్నెముక నేరుగా ఉండాలి. కళ్ళు మెల్లగా మూసుకోండి. రెండవ అడుగు శ్వాస. మెల్లగా శ్వాస తీసుకోండి. 4 సెకండ్లు లోపలికి, 4 సెకండ్లు బయటికి. శ్వాసను కేవలం గమనించండి. మూడవ అడుగు మనస్సు. ఆలోచనలు వస్తాయి, వాటిని ఆపకండి. కేవలం చూడండి. మేఘాలు ఆకాశంలో వెళ్ళినట్లు ఆలోచనలు కూడా మీ లోపల వెళ్ళిపోతాయి. నాలుగవ అడుగు సోహం మంత్రం. శ్వాస తీసుకుంటే మనస్సులో సో అనుకోండి. వదిలేటప్పుడు హం అనుకోండి. సో హం, సో హం. ఇది మీ ఆత్మ స్వయంగా చెప్పే మంత్రం. రోజూ ఉదయం సూర్యోదయానికి ముందు కేవలం 10 నిమిషాలు చేయండి. మనస్సు శాంతిగా ఉంటుంది, ఆందోళన తగ్గిపోతుంది. సద్గురు కృపతో ఆత్మ వెలుగు మీలో కనిపిస్తుంది. ఈ ధ్యాన మార్గం మీకు ఉపయోగపడిందా?